సినిమార్ మల్లన్న అలియాస్ చింతపండు నవీన్ గారు ఆయన పేరులోనే నకిలీ పేరు ఉంది. ఆయన బుద్ధులు కూడా నకిలీ బుద్ధులే ఉన్నాయి కాబట్టి ఎలాంటి సందర్భం లేకుండా నువ్వు రెడ్డిలపై అనుచిత వ్యాఖ్యలు చేయడం మేము రామాయంపేట మండలం తరపున పూర్తిగా ఖండిస్తున్నాము. అతడు వెంటనే ఒక గౌరవనీయ పోస్టులో ఉండి నువ్వు ఎలాంటి సందర్భం లేకుండా గతంలో ఎన్నో ఉద్యమాలు జరిగిన ఏ ఉద్యమ నాయకుడు కూడా రెడ్డిలను కానీ అగ్రకులాలను ఎవ్వరు కూడా విమర్శించని ఈయన గారు మరి రెడ్డిల ఓట్లు అవసరం లేదు, రెడ్డిలను కించపరుస్తూ సందర్భం లేకుండా మాట్లాడడం తగదు. ఒకవేళ మళ్ళొకసారి చేస్తే మర్యాద ఉండదు. ఒకవేళ నీకు చేతనైతే ఇప్పుడు రెడ్డిల ఓట్లు అవసరం లేదంటున్నావు కదా, ఇప్పుడు ఎమ్మెల్సీకి రాజీనామా చేసి దమ్ముంటే నువ్వు మళ్ళీ గెలిచి చూయించు. అప్పుడు నీకు మాకు తేడా ఏందో చెప్తాము. మేము ఎక్కడ కూడా నువ్వు 4 సార్లు విమర్శించిన మా రెడ్డి నాయకులు కానీ ఎవరు కానీ నిన్ను వదిలేసినాము. ఎందుకంటే నువ్వు పిచ్చోన్లాగా మాట్లాడుతున్నావు, ఒక గౌరవమైన పోస్టులో ఉన్నావు, ఒక ఎమ్మెల్సీగా ఉన్నావు, నువ్వు అది మర్చిపోయి పూర్వస్థాయిలో మాట్లాడుతున్నావు. మేము ఎక్కడ కూడా నేను విమర్శలు మొదలైతే మరి నువ్వు తట్టుకోలేవు, నువ్వు తిరగలేవు. మరి నువ్వు ఒక అధికార పార్టీలో ఉన్నావు. ఇవాళ మరి మా కాంగ్రెస్ పార్టీలో మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి మా రెడ్డి మంత్రులు, మా రెడ్డి ఎమ్మెల్యేలు, మరి మా ముఖ్యమంత్రి గారు రెడ్డి ఉండి మరి ఏం చేస్తున్నట్టు వారు తక్షణమే వారి పార్టీ నుంచి సస్పెండ్ చేసి మరి రెడ్డి బంధువులందరికీ రాష్ట్ర లెవెల్లో వారందరికీ క్షమాపణ చెప్పాలని మరి ఈరోజు డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున మరలా నిరసన కార్యక్రమాలు చేపట్టి మేం చెప్పించే పరిస్థితి రానియకుండా చూసుకోవాలని ఈరోజు రామాయంపేట మండల రెడ్డి సంఘం తరఫున ఈరోజు వారిని హెచ్చరిస్తున్నాం.